డబ్బు మన జీవితం అండి. దీంతోనే మొదలవుతుంది, దీంతోనే ముగుస్తుంది. ఎందుకు అంటే ఇదే వికాస్ అయిన నిజం ఏమిటంటేనండి, ఈ ప్రపంచంలో మనిషి పుట్టుకతో వచ్చే ఏడుపు కంటే ముందే హాస్పిటల్ బెడ్ బిల్లు రూపంలో మనీ ఎంట్రీ ఇస్తుంది. అవునా? ఆ రకంగా అలాగేనండి, మన కళ్ళు తెరిచేటప్పటికే హాస్పిటల్ రసీదు, కళ్ళు మూసేటప్పుడు కాటి ఖర్చులు. ప్రతి ఒక్కరి లైఫ్ జర్నీ స్టార్ట్ అయ్యేది ఈ డబ్బుతోనే, ఎండ్ అయ్యేది ఈ డబ్బుతోనే. మనకి మధ్యలో మనం చూసే బంధాలు, అనుబంధాలు, పగలు, ప్రతీకారాలు అన్నీ ఈ కాగితం ముక్క చుట్టూ తిరిగే డ్రామాలే. ఒక రకంగా చెప్పాలి అంటే డబ్బు ముఖ్యం కాదు అని చెప్పిన వాడి దగ్గర బాగా డబ్బన్న ఉండాలి, లేదా వాళ్ళు ఆల్రెడీ లైఫ్లో చేతులెత్తేసైనా ఉండాలి అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. నిజం ఏంటా నిజం? ఏంటంటే డబ్బనేది ఒక అవసరం మాత్రమే కాదు. అది మన జీవితాల్లోని ప్రతి క్షణాన్ని శాసించే ఒక నిరంతర ప్రవాహం అన్నమాట. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మళ్ళీ డబ్బు గురించే చర్చ ఎందుకు వస్తుందో తెలుసా? దానికి 3 బలమైన కారణాలున్నాయి. 3 కారణాలన్నమాట. బలంగా ఉంటాయన్నమాట అవి. ఏమిటి? రోజువారీ రియాలిటీ చెక్. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏంటి, మనం చేసే ప్రతి చిన్న పని డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అందుకే ఎప్పుడు అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వదు డబ్బు అనేది. కారణాల్లో నెంబర్ 1 అయిపోయిందండి. ఇంకా నెంబర్ 2, ఆర్థిక పరిస్థితుల్లో మార్పు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఏమిటి? ఆర్థిక పరిస్థితుల్లో నిన్నటి ఖర్చు వేరు, ఈ రోజు ధరలు వేరు. కాలంతో పాటు డబ్బు విలువ, మన అవసరాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి దీని గురించి కొత్త కొత్త చర్చలు పుడుతూనే ఉంటాయి ఎప్పుడు కూడా మనకి ఈ డబ్బు గురించి అయితే. ఇక మూడవది వచ్చేసి ఏమిటి అని మనం చూసుకున్నట్టయితేనండి, భద్రత. ఈ భద్రత అనేది మనకి భవిష్యత్తు. ఈ రెండు ముడిపడి ఉంటాయి అన్నమాట. ఏమిటి భద్రత? భవిష్యత్తు, రేపటి గురించి భయం. ఇక మన కుటుంబానికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన తపన మనల్ని ఎప్పుడు డబ్బు గురించే ఆలోచించేలా చేస్తుంటాయన్నమాట. ఏంటంటేనండి, చివరిగా ఒక మాట అన్నమాట మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఏంటంటే, నా హ్యాండ్ రైటింగ్ బాగోదండి, ఏమనుకోవద్దు. డబ్బు జీవితాన్ని కొనలేదు, కానీ జీవితంలో వచ్చే చాలా సమస్యలను అయితే రాకుండా ఆపగలదు. బహుశా అందుకేనేమో మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా ఈ డబ్బు గురించి, టాపిక్ గురించి ఎన్ని పరిహారాలు చేసినా కూడా ఎప్పటికీ మనకి బోర్ కొట్టదు, ఎప్పటికీ పాత పడదన్నమాట. ఈ విషయంలో మరి మీరేమంటారు? నిజమే కదా? ఏమిటంటేనండి, డబ్బు సమస్య ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది. అవి వస్తూనే ఉంటాయి. డబ్బు సమస్యలనే ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ ఉండేవి కావు. అలాగని ఒకసారి పోతే మళ్ళీ రాకుండా ఉండేవి కావు. అవి వస్తూనే ఉంటాయి. మనం వాటి నుంచి బయటపడటానికి కొత్త కొత్త దారులు వెతుకుతుంటాం. కొంతమందికి ఏంటంటే తాత్కాలికంగా రిలీఫ్ దొరికితే, మరి కొంతమందికి లైఫ్ సెట్ అయిపోతుంది. అయితే ఈ ఆర్థిక ఇబ్బందుల సుడిగుండం నుండి బయటపడటానికి మన పెద్దలు, మన శాస్త్రాలు ఎన్నో అద్భుత పరిహారాలను అయితే సూచించాయన్నమాట. ఈ పరిహారాలు అనేవి సూచించారు మన పెద్దలు కానీ, మన పూర్వీకులు కానీ. అయితే శాస్త్రాలు చెప్పే అసలు రహస్యం ఇది. మన ధర్మంలోనండి జ్యోతిష శాస్త్రంలో ఇలాంటి పరిహారాలు అయితే అనేకం ఉన్నాయన్నమాట. ఈ పరిహారాలు అనేవి, కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. నమ్మకం ఉన్న చోటనే, నమ్మకం ఉండాలండి. మనం ఏ పని చేసినా నమ్మకం ఉన్న చోటనే ఫలితం ఉంటుంది. నమ్మి చేసిన వారికి నమ్మినంత రిజల్ట్ అయితే వస్తుంది అని కూడా చెప్పుకోవాలి ఇక్కడ మనం అని పెద్దలు అంటున్నారు. ఎందుకంటే ఏ పని చేసినా మనం నమ్మకంతో చేస్తేనే దానికి రిజల్ట్ అనేది ఉంటుంది. నమ్మకం లేకుండా చేస్తే రిజల్ట్ అనేది అసలు కంటికి కూడా కనిపించదు. ఇక్కడ మనం ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. నమ్మకం ఉన్న వారికే ఫలితం ఉంటుంది అనుకున్నాం కదా. ఏమిటంటే పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ ఏంటి? పాజిటివ్ ఎనర్జీ మనం ఒక పరిహారాన్ని పూర్తి నమ్మకంతో చేసినప్పుడు మన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుందన్నమాట. అయితే ఇది మన ఆలోచనలని, మన పనులని సరైన దారిలో నడిపిస్తుంది, స్ట్రెయిట్గా మంచిగా అన్నమాట. దానికి తోడు ఇంకొకటి కృషి. కృషి ఉండాలి. ఏంటి? కృషి ప్లస్ సంకల్పం. ఈ రెండు ఏంటంటే పరిహారాలు అనేవండి మన సంకల్పాన్ని బలపరుస్తాయి.
కేవలం మనం పరిహారం చేసి కూర్చుంటే సరిపోదు. దాంతోపాటు మనం కష్టాన్ని కూడా జోడించినప్పుడే అద్భుతాలు మొదలవుతాయి అన్నమాట. కష్టాన్ని ఇక్కడ కష్టం అనే మాటను కూడా మనం తీసుకోవాలన్నమాట చేసే పనులతో పాటు. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలండి. అది ఏమిటి అంటే మానసిక ప్రశాంతత అండి. మానసిక ప్రశాంతత మనం చేసే పనులలో అన్నమాట. మానసిక ప్రశాంతత అనేది చాలా ముఖ్యం. అది లేనప్పుడు మనం ఏం చేసినా కూడా శుద్ధ దండగా కూడా చెప్పుకోవాలి. సమస్యల్లో ఉన్నప్పుడు ఇలాంటి పరిహారాలు మనకి ఒక కొండంత మానసిక బలాన్ని ఇక ఇస్తాయన్నమాట. నేను ఈ సమస్య నుంచి బయటపడగలను అనే నమ్మకాన్ని ఇస్తాయి మనకి. ఏంటి నమ్మకాన్ని. మళ్ళీ ఇక్కడ మనం నమ్మకం అనేది కూడా తీసుకోవాలన్నమాట. చివరికండి ప్రకృతి శక్తులన్నీ కూడా మన పెద్దల మాటల్ని, ఈ ప్రకృతి శక్తుల్ని అన్నీ గౌరవిస్తూ నమ్మకంతో అడుగు ముందుకు వేస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా మనకి లభిస్తుంది. ఈ పరిహారాల వెనకన్నమాట ఉన్న సైన్స్ మరి నమ్మకంపై మీ స్పందన ఏంటి? ఈ పరిహారాల వెనకున్న వీటి మీద మీ స్పందన ఏంటి? ఏంటంటే నాదైతే తీసుకుంటేనండి, నాది నమ్మకం నమ్మకం అన్నమాట. ఒక రకంగా చూసుకుంటే ఏంటి నమ్మకం అనేదే విజయం. కష్టపడటం నా వంతు, ఫలితం ఇవ్వటం భగవంతుడి వంతు. ఈ ప్రపంచంలో ఏ పరిహారమైనా ఏ పూజ అయినా మనం పెట్టే నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. నా నమ్మకం చాలా స్పష్టం. కష్టపడటం నా వంతు, ఫలితం ఇవ్వటం భగవంతుడి వంతు. నేను చేసే ప్రతి పనిలో నా 100% అండి కష్టాన్ని అయితే పెడతా. ప్రతి పనిలో కూడా అనమాట. ఇక కష్టాన్ని పెడతానమాట 100% అన్నమాట పెడతా. అప్పుడు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. శాస్త్రాలపై గౌరవం. పెద్దలు చెప్పిన ఈ పరిహారాలన్నీ కేవలం మూఢనమ్మకంతో కాదు, మన మనసుని ప్రశాంతతను అలాగే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి ఒక పాజిటివ్ ఎనర్జీగా భావించి పూర్తి విశ్వాసంతో చేస్తా అన్నమాట. ఇక్కడ విశ్వాసం కూడా మనం పెట్టుకోవాలి. ఇంకా ఖచ్చితంగా అయితే మార్పు వస్తుంది. సమస్యలు శాశ్వతం కావు. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నా నమ్మకం, నా కష్టం కలిసి నన్ను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేసి ఉన్నత స్థానంలో నిలబెడతాయని నేను బలంగా నమ్ముతానన్నమాట ఏదైనా పని చేసినప్పుడు. ఎందుకంటే నా నమ్మకమే నా పెట్టుబడి అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే అసలు సమస్యలు ఉండవు, బాధలు ఉండవు, ఏముండవు. ఏమిటంటే కనుకండి నా నమ్మకమే నా పెట్టుబడి అనుకుంటే చాలు. మనం పెద్దగా పెట్టే పని లేదన్నమాట. ఈ ఒక్క మాటనండి మీ మైండ్లో పెట్టుకోండి. ఇంకా పెట్టుకుంటే మీరు మిరాకిల్సే సృష్టిస్తారు మీ జీవితంలో అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటేనండి మీరు చేస్తే మీ నమ్మకానికి తగ్గట్టండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. మీరేమంటారు మరి? మనం ఈరోజు చెప్పుకోబోయే పరిహారం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు, గంటల తరబడి పూజలు చేయక్కర్లేదు. జెన్యూన్గా అండి జోబులో ₹1 కూడా ఎక్స్ట్రా ఖర్చు అవ్వని అత్యంత సింపుల్గా ఉండే ఈజీ పరిహారం ఇది. మన వంటింట్లో ఎప్పుడు ఉండే ఒక చిన్న వస్తువుతో కేవలం 2 నిమిషాల్లో చేసుకునే మ్యాజిక్. ఎందుకంటే పెద్ద పెద్ద ఖర్చులు పెడితేనే ఫలితం వస్తుంది అనేది అపోహ మాత్రమే. కొన్ని వాటికి పెట్టుకుంటారు కొంతమంది, అది మనకు అనవసరం. మనం మటుకు చాలా తక్కువ ఖర్చుతో కూడిన ఈ పరిహారాలను అయితే చేసుకుంటూ వస్తున్నాం మన కుబేర తనియా ఛానల్లో మొదటి నుంచి కూడా. అలాగే దీనికి రిజల్ట్ అయితే వస్తుందని కూడా ఇక్కడ శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు అంటున్నారు. నిష్కలమైన మనసుతో నమ్మకంతో చేస్తే చిన్న పనైనా సరే మన తలరాతను మార్చేయగలదు. సో మనం టైం వేస్ట్ చేయకుండా, రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళి సింపుల్ ట్రిక్ ఏంటో ఇప్పుడే రివీల్ చేస్తాం. రెడీనా అండి? మీరు చేసే పరిహారం రేపు శనివారం రోజు ఉదయం అండి. మీరు ఇల్లు తుడవటానికి ముందే మీ ఇంటి సింహద్వారం దగ్గర ఒక చిన్న మ్యాజిక్ చేశారంటే చాలు. శనిదేవుడి అపారమైన అనుగ్రహంతో పాటు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి పరుగులు పెడుతూ వస్తుంది అని కూడా చెప్పవచ్చు అన్నమాట. ఏమిటా ఈ పవర్ఫుల్ పరిహారం అంటే దాల్చిన చెక్క పరిహారం అండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ శనివారం నుంచే మీ అదృష్టాన్ని మార్చేసే ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలే కదండి.
చేస్తారు కదూ. అయితే పరిహారంలోకి వెళ్లే ముందండి, శనివారం రోజున పొరపాటున కూడా కొనకూడని వస్తువులు కూడా ఉన్నాయి. అవి కూడా ఏంటో చూసేసుకుందాం. ఈ వస్తువుల్ని శనివారం మీరు కొనుక్కొని ఇంటికి తెస్తే కనుక శని దోషం పెరుగుతుందని కూడా మన పూర్వకాలం నుంచి నమ్మకం అండి. ఒకటి వచ్చేసి ఇనుము. శనివారం నాడు ఇనుము లేదా ఇనుప వస్తువులు, కత్తులు, కత్తెరలు, పాత్రలు, వాహనాలు అస్సలు కొనకూడదు. కానీ ఇనుప వస్తువుల్ని మీరు దానం చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. అలాగే రెండవది వచ్చేసి నల్ల నువ్వులు, ఆవ నూనె. ఈరోజు పరిహారాల కోసం నువ్వులు, నూనె వాడతాం, కానీ వాటిని శనివారం నాడే కొనకూడదు. బుధవారం లేదా గురువారమే కొని ఇంట్లో ఉంచుకోవాలి. మూడోది వచ్చేసి ఉప్పు అండి, సాల్ట్. శనివారం ఉప్పు కొనటం వల్ల ఇంట్లో అప్పుల బాధలు పెరుగుతాయని, ఆర్థిక నష్టాలు వస్తాయని ప్రసిద్ధి అన్నమాట. నాలుగవది నల్లటి బూట్లు, చెప్పులు. నల్ల రంగు తోలు వస్తువులు లేదా చెప్పులు శనివారం కొనటం వల్ల చేస్తున్న పనుల్లో అడ్డంకులైతే విపరీతంగా వస్తాయి అని కూడా చెప్తున్నారు పెద్దరు. అయితే ఇంకొకటి చీపిరి. శనివారం రోజు చీపిరి కొనటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గి దరిద్రం చుట్టుముడుతుందని వాస్తుశాస్త్రం చెప్తుంది. మీరు రేపటి శనివారం కోసం ఏ పరిహారాన్ని ఎంచుకున్నారంటే దానికి సంబంధించిన వస్తువులు ఇందులో ఉంటే కనుక మీరు ముందే తెచ్చేసి పెట్టేసుకోండి, లేదా ఇంట్లో ఉన్న వస్తువులతో మీరు చేసేసుకుంటే సరిపోతుంది. అంతేకాని దానికోసం మీరు మళ్ళీ శనివారం రోజే వెళ్ళి తెచ్చుకోవద్దు అని కూడా పండితులు చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ దాల్చిన చెక్క పొడిది ఉంది కదండి, ఇది అద్భుతమైన పరిహారం అనమాట. దీనికైతే చేస్తే నమ్మకంగా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఎప్పుడు చేయాలి అంటే కొంతమంది నెలకి మొదటి రోజు లేదా శనివారం ఉదయం చేస్తారు. ఎలా మొదలు పెట్టాలి అంటే కొద్దిగా దాల్చిన చెక్క పొడిని మీ కుడి అరచేతిలోకి తీసుకోండి. అంతకంటే ముందు మీ చేతుల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మీ కుడి అరచేతిలోకి తీసుకోండి. మీ ఇంటి ప్రధాన ద్వారం బయట నిలబడి ఇంటి లోపల వైపుకి ముఖం తిప్పండి. ఎదురుగా నిల్చోవాలండి. మనసులో మీరు అనుకోవాల్సింది, ఈ దాల్చిన చెక్కతో పాటు నా ఇంట్లోకి ఐశ్వర్యం, సమృద్ధి మరియు అపారమైన ధనం ప్రవేశిస్తున్నాయని బలంగా అనుకుంటూ ఆ పొడిని ఉఫ్ అని ఊదండి. ఫలితం అండి, 24 గంటల ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలుగుతాయని నమ్ముతారనమాట. చేసిన వారు కూడా వారి అనుభవం ప్రకారం అదే చెప్తున్నారు. ఇంకా ఈ దాల్చిన చెక్క పొడిని ఊదిన తర్వాత ఆ నేలను మనం ఎప్పుడు తుడవాలి? దాల్చిన చెక్క పొడిని ఊదిన తర్వాత ఆ పొడిని వెంటనే తోడవద్దు. ఆ పొడినండి కనీసం 24 గంటల పాటు ఒక రోజంతా అలాగే నేలపై ఉండాలి. దీనికి సంబంధించిన ముఖ్యమైన నియమాలు కూడా ఉన్నాయండి, మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాము, చూసి చదివేసుకోండి. దాంతోపాటు చెప్తాను. మరుసటి రోజు ఉదయం మీరు శనివారం ఉదయం ఈ పరిహారం చేస్తే ఆదివారం ఉదయం వరకు ఈ పొడిని అలాగే ఉంచాలి. ఆదివారం ఉదయం ఇల్లు ఊడ్చేటప్పుడు లేదా తుడ్చేటప్పుడు దాన్ని శుభ్రం చేయవచ్చు. కారణం ఏంటంటే దాల్చిన చెక్క పొడి మీ ఇంటి వాతావరణంలోకి సంపద, అదృష్టాన్ని ఆకర్షించే శక్తి వైబ్రేషన్స్ని విడుదల చేయడానికి కొంత సమయం పడుతుంది. వెంటనే తుడ్చేస్తే ఆ శక్తి ఆగిపోతుంది. కాబట్టి కొంచెం 24 గంటల టైం అనేది ఇవ్వాలన్నమాట. ఒకవేళ కాలి ముద్రలు పడితే, అంటే ఎవరమైనా చూడకుండా నడిస్తే అన్న సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ పొడిపై ఎవరైనా నడవాలి లేదా కాలి ముద్రలు పడినా పర్వాలేదు, దానివల్ల పరిహారానికి ఎలాంటి నష్టం లేదు. ఇంకొకటండి, ముఖ్య గమనిక, మీరు పొడిని ఊదేటప్పుడు కేవలం ఒక చిటికెడు లేదా తక్కువ నామంలోనే మాత్రమే వాడండి. ఒక గుప్పెడు తీసుకొని ఉఫ్ అని ఊదే పని లేదండి. ఒక గుప్పెడు చిటికెడైతే సరిపోతుంది. ఈ పరిహారాన్ని రేపు చక్కగా ఉదయం చేసుకుంటే మంచిదండి, ఈ దాల్చిన చెక్క పరిహారాన్ని. అయితే ఈ పరిహారాన్ని మీరు వ్యాపార స్థలంలో చేసుకోవచ్చు. వ్యాపారం చేసేవారైతే కనుక పొడిని ఊదేటప్పుడు అండి నిర్దిష్టమైన సంస్కృత మంత్రమే అంటూ ఏది లేదు, కానీ మనం మనసులో బలంగా అనుకోవాల్సిన లక్ష్మీ సంకల్పం అయితే ఉంది. ఇంట్లో ఊదేటప్పుడు కానీ ఈ ఆఫీసులు మనం వ్యాపారం చేసే స్థలంలో ఊదేటప్పుడు పొడిని మన కుడి అరచేతిలో పెట్టుకొని ఇంటి లోపలికి ఊదేటప్పుడు ఈ క్రింది మాటల్ని మనసులో లేదా గట్టిగా 3 సార్లు అనండి. ఏంటంటే ఇది స్క్రీన్ మీద కూడా చూపిస్తాం, చూసి అనేసుకోండి. ఈ దాల్చిన చెక్క నా ఇంట్లో ప్రవేశిస్తుండగా అపారమైన సంపద, అదృష్టం మరియు సమృద్ధి నా ఇంట్లోకి వస్తున్నాయి. నా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి. లక్ష్మీదేవికి ధన్యవాదాలు అని. ఒకవేళ మీరు లక్ష్మీ మంత్రం చదవాలనుకుంటేనండి, ఇక మీరు పొడిని ఊదే ముందు ఓం శ్రీం హ్రీం క్లీం త్రిభువన మహాలక్ష్మి అస్మాకం దరిద్ర నాశనాయ ప్రచుర ధనం దేహి దేహి స్వాహ అనే మంత్రాన్ని 3 సార్లు చదువుకోవచ్చు. దీన్ని మీరు మీ బిజినెస్ ప్లేస్లో చేయాలి అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట. ఎవరికైతే వ్యాపారంలో నష్టాలు వస్తూ కస్టమర్స్ తగ్గుతున్నారని బాధపడుతున్నారో వారికి వ్యాపారంలో నష్టాలు తగ్గి కస్టమర్లు పెరగటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా చేస్తారంటే, మీరు శనివారం లేకపోతే బుధవారం ఉదయం అండి మీ ఆఫీస్ తెరిచిన తర్వాత మీ బిజినెస్ది ప్రధాన ద్వారం బయట నిలబడి లోపలికి చూస్తూ ఈ దాల్చిన చెక్క పొడిని ఊదాలన్నమాట.
ఇంకా కస్టమర్ల కోసం అయితేనండి, నా వ్యాపారంలోకి కొత్త కస్టమర్లు, లాభాలు మరియు లక్ష్మీ కటాక్షం వస్తున్నాయి అనుకుంటూ ఊదండి. ఇక క్యాష్ బాక్స్ పరిహారం కూడండి. ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడిని మీ వ్యాపార స్థలంలోని క్యాష్ బాక్స్ అంటే గల్లా పెట్టె లేదా లాకర్పై కూడా లైట్గా చల్లవచ్చు. ఇది ధనాన్ని ఆకర్షిస్తుందన్నమాట. మనకి తెలుసు కదండి, ఎన్నో పరిహారాలు మన ఛానల్ చూసాం. దాల్చిన చెక్కతో డబ్బు వచ్చేది, ఆర్థికంగా ఇబ్బందులన్నీ తీర్చేది, అంత అద్భుతమైన శక్తి అయితే ఉంటుంది దాల్చిన చెక్క అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ధనాన్ని విపరీతంగా ఆకర్షించే ఒక అద్భుతమైన వస్తువు అని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. రేపు శనివారం ఉదయం అండి ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో ప్రారంభించండి. అయితే ఈ పరిహారాన్ని అండి నెలలో ఎన్నిసార్లు చేయాలి అంటే కనుకండి, ఈ పరిహారము కనీస నియమాలండి. పరిహారాన్ని నెలలో ఒక్కసారి చేసినా సరిపోతుంది. సాధారణంగా ప్రతి నెల మొదటి రోజు చేస్తారు చాలామంది. అయితే వారానికి ఒకసారి మీకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటే దీన్ని ప్రతి శనివారం లేదా ప్రతి బుధవారం ఉదయం అండి మీరు నెలలో 4 సార్లు కూడా చేయొచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేయటం వల్ల ఇంట్లో ధన ప్రవాహం స్థిరంగా ఉంటుందన్నమాట. ఇంట్లో ఎవరైనా పీరియడ్స్ ఆడవారికి ఉన్నప్పుడు అండి ఇది చెయ్యొచ్చా అంటే చెయ్యకూడదు. ఇల్లు లేదా వ్యాపార స్థలంలో ఎవరికైనా నెలసరిలో అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు ఈ 5 రోజులు ఈ పరిహారాన్ని చెయ్యొద్దు. దాల్చిన చెక్క అనేదండి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి పూజకు ఎలాంటి నియమాలు పాటిస్తామో ఆ పరిహారానికి కూడా అవే నియమాలు వర్తిస్తాయన్నమాట. ఒకవేళ మీ ఇంట్లో వేరే వాళ్ళకు పీరియడ్స్ ఉండి మీరు పరిహారం చేసే వ్యక్తి శుచిగా ఉంటే చెయ్యొచ్చు. కానీ పొడి ఊదే ప్రధాన ద్వారం మరియు ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండటం ముఖ్యమండి. ఈ నెలసరి అయిపోయిన తర్వాత ఇల్లు శుద్ధి చేసుకొని పరిహారం చేసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఆ పొడి మీద నుంచి మళ్ళీ తిరుగుతారు కదా, అందుకనమాట. కాబట్టి రేపు శనివారం మీ ఇంట్లో అండి ఎలాంటి నియమ నిబంధనల సమస్యలు లేకపోతే ఉదయమే ఈ పరిహారాన్ని చక్కగా నిర్భయంగా ప్రారంభించండి. ఈ దాల్చిన చెక్క పౌడర్ మీరు ఇంట్లో ఉపయోగించుకున్నా మంచిదే, బయట నుంచి కొని తేవాల్సిన అవసరం లేదండి. మిగిలిన పౌడర్ని దాచిపెట్టుకొని ప్రతి వారం చేసుకున్నా మీకు అద్భుతాలే సిద్ధిస్తాయి.